విజ్ఞాన శాస్త్రము సైన్స్ ఏపీడిఎస్సి. విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాశి అని ఎవరు తెలిపారు? ఐఎన్ స్టీన్ అనే శాస్త్రవేత్త విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని తెలియజేశారు. శాస్త్రం అనేది ఒక ఆలోచన పద్ధతిని ఎవరు తెలియజేశారు? శాస్త్రం అనేది ఒక ఆలోచన పద్ధతిని రిచర్డ్సన్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. సింపోజియమ్స్ నడుపుట ఈ బోధనా విధానంలో జరుగుతుంది. సాంఘిక ఉద్గర పద్ధతి. సింపోజియమ్స్ నడుపుట ఈ బోధనా విధానంలో జరుగుతుంది. సాంఘిక ఉద్గమ పద్ధతి. పక్షులు ఆహారపు అలవాట్లు పాఠ్యాంశ బోధనకు బాగా అనువైన పద్ధతి. ప్రాజెక్టు పద్ధతి. బోధనా పద్ధతి యొక్క ఎన్నిక దీనిపై ఆధారపడుతుంది. బోధనా అంశము. బోధనా పద్ధతి యొక్క ఎన్నిక దీనిపై ఆధారపడుతుంది. బోధనా అంశము. కోబస్ ప్రకారం అత్యల్ప జ్ఞానాన్ని పొందే అవయవాలు వరుస, కన్ను, నాలుక. కోబస్ ప్రకారం అత్యల్ప జ్ఞానాన్ని పొందే అవయవం వరుస, కన్ను, నాలుక. బ్రెయిన్ లిపిలోని అక్షరాలు ఏ ఉపకరణాలు? త్రిమితీయ ఉపకరణము. బ్రెయిన్ లిపిలోని అక్షరాలు ఏ ఉపకరణాలు? త్రిమితీయ ఉపకరణాలు. ఏకధ్రువ వ్యవస్థలో ఎవరిపై చేయిగా ఉంటుంది? ఉపాధ్యాయుడు. ఏకధ్రువ వ్యవస్థలో ఎవరిది పై చేయిగా ఉంటుంది? ఉపాధ్యాయుడు. 6-7 తరగతుల బాలబాలికలకు విజ్ఞాన భవనమును కల్పించడానికి పాఠ్యాంశము అర్థం చేసుకోవడానికి తోడ్పడును. సమగ్ర విజ్ఞాన శాస్త్ర పేటిక. 6-7 తరగతుల బాలబాలికలకు విజ్ఞాన భవనమును కల్పించడానికి పాఠ్యాంశం అర్థం చేసుకోవడానికి తోడ్పడును. సమగ్ర విజ్ఞాన శాస్త్ర పేటిక. శరీర భాగాలన్నిటికీ శిక్షణ ఇచ్చి సద్వినియోగం చేస్తే అత్యుత్తమ ప్రభావవంతమైన విద్యుత్తును అందించవచ్చు గాంధీ గారు అన్నారు. శరీర భాగాలన్నిటికీ శిక్షణ ఇచ్చి సద్వినియోగం చేస్తే అత్యున్నత ప్రభావవంతమైన విద్యను అందించవచ్చని ఎవరు అన్నారంటే గాంధీ గారు. కోబస్ ప్రకారం ముక్కు వాసన ద్వారా ఎంత శాతం జ్ఞానం పొందుతాము? 3.5% జ్ఞానం పొందుతాము. కోబస్ ప్రకారం కన్ను చూడడం ద్వారా ఎంత శాతం జ్ఞానం పొందుతాము? 83% జ్ఞానం పొందుతాము. ఏ జ్ఞానేంద్రియాల ద్వారా ఎంత జ్ఞానాన్ని గ్రహిస్తామో అధ్యయనం చేసే శాస్త్రవేత్త కోబస్. ఏ జ్ఞానేంద్రియాల ద్వారా ఎంత జ్ఞానాన్ని గ్రహిస్తామో అధ్యయనం చేసే శాస్త్రవేత్త కోబస్. ఎపిడియోస్కోప్ అనున్నది ఏ సాధనం? ప్రక్షేపిత ఉపకరణం. ఎపిడియోస్కోప్ అనున్నది ఏ సాధనం? ప్రక్షేపిత ఉపకరణం. ప్రత్యక్ష ప్రసారాలను నాణ్యమైన పాఠ్యాంశాల తయారు కోసం స్క్రిప్ట్ తయారు శిక్షణను ఎన్ని రోజుల పాటు ఇస్తారు? 5 రోజులు. ప్రత్యక్ష ప్రసారాలకు నాణ్యమైన పాఠ్యాంశాల తయారు కోసం స్క్రిప్ట్ తయారు శిక్షణను ఎన్ని రోజుల పాటు ఇస్తారు? 5 రోజులు. కోబస్ ప్రకారం ప్రతి ఒక్కరికి ఎంత శాతం మర్చిపోతారు? 10% మర్చిపోతారు. కోబస్ ప్రకారం ప్రతి ఒక్కరు వ్యక్తి ఎంత శాతం మర్చిపోతాడు? 10% మర్చిపోతారు. ప్రాథమిక పాఠశాలలకు సరఫరా చేసిన బోధనా పేటిక. ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర బోధనా పేటిక.
అనుభవ సంఘంలో అమూర్త భావాలను కలిగించే శాబ్దిక చిహ్న స్థానం అగ్రభాగం. అనుభవ సంఘంలో అమూర్త భావాలను కలిగించే శాబ్దిక చిహ్న స్థానం అగ్రభాగం. సమగ్ర విజ్ఞాన శాస్త్రం బోధనా పీఠికలోని వస్తువులు ఉపయోగించడం ఉండే పాఠశాల స్థాయి ప్రాథమికోన్నత స్థాయి. సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధనా పీఠికలోని వస్తువులను ఉపయోగించడం ఉండే పాఠశాల స్థాయి ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి. కథా పద్ధతి ఏ పద్ధతి యొక్క రూపాంతరము? ఉపన్యాస. కథా పద్ధతి ఏ పద్ధతి యొక్క రూపాంతరము? ఉపన్యాస. ఉపాధ్యాయుని ప్రతిభా పాఠాలపై ఆధారపడి పనిచేసే పద్ధతి ఉపన్యాస పద్ధతి. విద్యార్థి జ్ఞానాన్ని పంచిపెట్టడం ద్వారా జ్ఞానం పొందే కృత్యం ప్రదర్శనాత్మక కృత్యం. విద్యార్థి జ్ఞానాన్ని పంచిపెట్టే ద్వారా జ్ఞానం పొందే కృత్యం ప్రదర్శనాత్మక కృత్యం. పియాజే ప్రకారం విద్య ప్రసారం అని దేన్ని అంటారు? సాంఘిక ప్రచారం. పియాజే ప్రకారం విద్యా ప్రసారం అని దేనిని అంటారు? సాంఘిక ప్రచారం. శాస్త్రీయ పద్ధతిలో సోపానాలు ఇచ్చిన కార్ల్ పియర్సన్ క్లీర్సన్. శాస్త్రీయ పద్ధతిలో సోపానాలు ఇచ్చింది కార్ల్ పియర్సన్ క్లీర్సన్. విద్యార్థి అనుభవాలు ఇచ్చే కృత్యం నిర్మాణాత్మక కృత్యం. విద్యార్థిలో అనుభవాన్ని ఇచ్చే కృత్యం నిర్మాణాత్మక కృత్యం. ఒక వారంలో పూర్తి చేయుటకు వీలుగా ఉండే చిన్న చిన్న పాఠ్యాంశాల భాగాన్ని ఏమంటారు? నియోజనం. ఒక వారంలో పూర్తి చేయుటకు వీలుగా ఉండే చిన్న చిన్న పాఠ్యాంశ భాగాన్ని ఏమంటారు? నియోజనం. దీనిని పొదుపు పద్ధతి అంటారు. గ్రూప్ మెథడ్. దీనిని పొదుపు పద్ధతి అంటారు. గ్రూప్ మెథడ్. కృత్యాలు లేనిదే పాఠ్యాంశం లేదు అని ఎవరు అన్నారు? పియాజే. ఈ పద్ధతిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తారు. పార్ద్ మెథడ్. ఈ పద్ధతిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తారు. పార్ద్ మెథడ్. విద్యార్థుల క్రియాత్మక జ్ఞానం దేనివల్ల పెరుగుతుంది? అనుభవం. విద్యార్థుల క్రియాత్మక జ్ఞానం దేనివల్ల పెరుగుతుంది? అనుభవం. SUPW భావనలు నొక్కి చెప్పడమే గాక దాని పేరుని పని అనుభవం వర్క్ ఎక్స్పీరియన్స్ పేరుతో ప్రవేశపెట్టినది ఎవరు? NPE 1986లో. SUPW భావనలు నొక్కి చెప్పడమే గాక దాని పేరుని పని అనుభవం వర్క్ ఎక్స్పీరియన్స్ పేరుతో ప్రవేశపెట్టినది NPE సంవత్సరం 1986లో. గాలికి బరువు కలదు అని సాధారణ ప్రయోగాన్ని ఖర్చు తక్కువ గల ప్రయోగాన్ని సులువుగా చేయుటకు తోడ్పడే పద్ధతి క్లాస్ ఫ్రంట్ మెథడ్. గాలికి బరువు కలదు అనే సాధారణ ప్రయోగాన్ని ఖర్చు తక్కువ గల ప్రయోగాన్ని సులువుగా చేయుటకు తోడ్పడే పద్ధతి క్లాస్ ఫ్రంట్ మెథడ్. వివిధ జీవుల సేకరణ అంటు వ్యాధి నివారణ ఆరోగ్య పరిరక్షణ మొదలైన అంశాల బోధనకు తోడ్పడు ఉత్పత్తి పద్ధతి ప్రకల్పన. వివిధ జీవుల సేకరణ అంటువ్యాధి నివారణ ఆరోగ్య పరిరక్షణ మొదలైన అంశాల బోధనకు తోడ్పడు ఉత్పత్తి పద్ధతి ప్రకల్పన. తరగతి గదిలో విద్యార్థి సంఖ్యకు తగినన్ని పరికరాన్ని లేనప్పుడు గ్రూపులుగా చేసి ఒక్కొక్క గ్రూపుకి ఒక్కొక్క ప్రయోగాన్ని ఇస్తారు. దీన్ని ఏమంటారు? గ్రూప్ మెథడ్ అంటారు.
తరగతిలో విద్యార్థులకు సంఖ్యకు తగినన్ని పరికరాలు లేనప్పుడు గ్రూపుగా చేసి ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క ప్రయోగాన్ని ఇస్తారు. దీనిని ఏమంటారు? గ్రూప్ మెథడ్ అంటారు. విద్యార్థి వినడం కంటే చూడడం ద్వారా అభ్యసించుట మేలు అని సూత్రంపై పనిచేయు పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. విద్యార్థి వినడం కంటే చూడడం ద్వారా అభ్యసించుటే మేలు అని సూత్రంపై పనిచేయడం పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ప్రకల్పన పద్ధతి ద్వారా బోధించుటకు వీలు అయ్యే అంశం. బడితోట, మనం వాడే పనిముట్లు, అంటువ్యాధుల నివారణ. ప్రకల్పన పద్ధతి ద్వారా బోధించుటకు వీలు అయ్యే అంశం. బడితోట, మనం వాడే పనిముట్లు, అంటువ్యాధి నివారణ. గుండె నిర్మాణాన్ని బోధించుటకు అనువైన బోధనా పద్ధతి ఉపన్యాస ప్రదర్శన. గుండె నిర్మాణాన్ని బోధించుటకు అనువైన బోధనా పద్ధతి ఉపన్యాస ప్రదర్శన. విశిష్ట అంశాల నుండి సాధారణీకరణాలను రూపొందించే పద్ధతి ఆగమనం అంటారు. పౌలర్ అనే శాస్త్రవేత్త చెప్పారు. నిర్దిష్ట అంశాల నుండి సాంఘీకరణాలను రూపొందించే పద్ధతి ఆగమనం అంటారు. దీనిని పౌలర్ శాస్త్రవేత్త తెలియజేశాడు. శాస్త్రీయ పద్ధతిలో లక్ష్య నివారణ అనే దేనిని అంటారు? సమస్య విశ్లేషణ. శాస్త్రీయ పద్ధతిలో లక్ష్య నిర్ధారణ అని దేనిని అంటారు? సమస్య విశ్లేషణ. రేడియో, టెలివిజన్, టెలిఫోన్ మొదలైన అంశాలు బోధించుటకు తోడ్పడు పద్ధతి ప్రకల్పన. రేడియో, టెలివిజన్, టెలిఫోన్ మొదలైన అంశాలు బోధించుటకు తోడ్పడు పద్ధతి ప్రకల్పన పద్ధతి. ఆగమన పద్ధతి ప్రవేశపెట్టింది బేకన్. ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టింది బేకన్. ఆధునిక బోధనా పద్ధతుల మూల పురుషుడు కొమిలియన్స్. ఆధునిక బోధనా పద్ధతుల మూల పురుషుడు కొమినియస్. 3 వస్తువులపై నుండి కింద వదిలినప్పుడు అవి 3 భూమిని చేరాయి. ఈ ప్రత్యేక సందర్భం ఆధారంగా పైకి విసిరిన ప్రతి వస్తువు భూమిలో చేరుతుంది అని సాధారణీకరించినది ఆగమన. 3 వస్తువులు పైనుండి కిందికి వదిలినప్పుడు అవి 3 భూమినే చేరాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని ఆధారంగా పైకి విసిరిన ప్రతి వస్తువు భూమిని చేరును. అదే సాంఘీకరణించింది ఆగమన అంటారు. SUPWని ఎవరు ప్రారంభించారు? ఈశ్వర్భాయ్ పటేల్. SUPWని ఎవరు ప్రారంభించారు? ఈశ్వర్భాయ్ పటేల్. సౌర కుటుంబం, మనం వాడే పనిముట్లు మొదలైన అంశాలు బోధనకు తోడ్పడు అత్యుత్తమ పద్ధతి ప్రకల్పన. సౌర కుటుంబం, మనం వాడే పనిముట్లు మొదలైనవి అంశాలు బోధనకు తోడ్పడే అత్యుత్తమ పద్ధతి ప్రకల్పన. విద్యార్థి సున్నితపు త్రాసులో బరువును జాగ్రత్తగా శ్రవణంతో పట్టుకొనిన దాన్ని ఏమంటారు? హస్త నైపుణ్యం అంటారు. విద్యార్థి సున్నితపు త్రాసులోన బరువు జాగ్రత్తగా శ్రవణంతో పట్టుకోవడాన్ని ఏమంటారు? హస్త నైపుణ్యం అంటారు. విద్యార్థి శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు. వినియోగం. విద్యార్థి శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు. వినియోగం. ఏ విలువతో పిలిస్తే విద్యార్థి చెడు అలవాట్లు లోనవ్వడం, పక్కదోవ పడడం జరుగుతుంది? విరామ సమయం వ్యాపకం. ఏ విలువలతో పిలిస్తే విద్యార్థి చెడు అలవాట్లకు లోనవ్వడం, పక్కతో పట్టడం జరుగుతుంది? విరామ సమయ వ్యాపకం. ఉపాధ్యాయులతో ఉండవలసిన బోధనా పట్టికలను వివరించినది
ఎన్సిటిసి ఉపాధ్యాయులతో ఉండవలసిన బోధనా పట్టికలను వివరించినది. ఎన్సిటిసి సంచులు ఉపయోగించడం మొదలు పెట్టాడు. వినియోగం విద్యార్థి ప్లాస్టిక్ భాగాలను వాడకం వలన కలిగే నష్టాన్ని తెలుపుకొని తర్వాత గుడ్డ సంచులు ఉపయోగించడం మొదలుపెట్టాడు. వినియోగం విద్యార్థి ప్లాస్టిక్ బ్యాగులు వాడకం వలన కలిగే నష్టాన్ని తెలుసుకొని తద్వారా గుడ్డ సంచులు ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఉపయోగం విద్యార్థి తన నివేదికలో స్పష్టమైన, సరళమైన, ఖచ్చితమైన భాషను, పదాలను ఎన్నిక చేశాడు. నివేదన నైపుణ్యం విద్యార్థి తన నివేదికలో స్పష్టమైన, సరళమైన, ఖచ్చితమైన భాషను, పదాలను ఎన్నిక చేశాడు. నివేదన నైపుణ్యం విద్యార్థిలో నిష్పాక్షిక పరిశీలన, ఏకాగ్రత, క్రమబద్ధమైన ఆలోచన, సరళి, ఓర్పు, సరైన నిర్ణయాలు చేయడం, నిశితంగా పరిశీలించుట లాంటి గుణాలు. క్రమశిక్షణ విలువలు విద్యార్థిలో నిష్పాక్షిక పరిశీలన, ఏకాగ్రత, క్రమబద్ధమైన ఆలోచన, సరళి, ఓర్పు, సరైన నిర్ణయాలు చేయడం, నిశితంగా పరిశీలించడం లాంటి గుణాలు క్రమశిక్షణ విలువలు. విజ్ఞాన శాస్త్ర అధ్యయనం ద్వారా పాడి పశువులు, వ్యవసాయం, కోడి పరిశ్రమలు, కూరగాయలు పెంపకం మొదలైన జీవన పొందువాడు. ఉన్నత విద్య, వృత్తి విద్య భూమిక విజ్ఞాన శాస్త్ర అధ్యయనం ద్వారా పాడి పశువులు, వ్యవసాయం, కోళ్ళు పరిశ్రమలు, కూరగాయల పెంపకం మొదలైన జీవన ఉపాధి పొందువాడు. ఉన్నతి విద్యకు, వృత్తి విద్యకు భూమిక విద్యార్థి గ్రహణాలు ఏర్పడుటకు గల కారణాలను తెలిపాడు. వినియోగం విద్యార్థి గ్రహణాలు ఏర్పడుటకు గల కారణాలను తెలిపాడు. వినియోగం ఉపాధ్యాయుడు స్వయంగా శాస్త్రజ్ఞులు జీవిత చరిత్రను చదివి విద్యార్థులచే చదివింపజేయుట. ఉత్తేజాన్ని కలిగించు విలువలు ఉపాధ్యాయుడు స్వయంగా శాస్త్రజ్ఞ జీవిత చరిత్రను చదివి విద్యార్థులచే చదివింపజేయుట. ఉత్తేజాన్ని కలిగించు విలువలు కొత్తగా ప్రాజెక్టులు చేపట్టడం, విమర్శనాత్మక ఆలోచనలు పెంపొందించడం వంటిది సృజనాత్మకత విలువలు అంటారు. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టడం, విమర్శనాత్మక ఆలోచనలు పెంపొందించడం వంటిది సృజనాత్మక విలువలు. జయ అపజయాలు మాపనం చేసే సాధనం. ఉద్దేశం జయ అపజయాలు మాపనం చేసే సాధనం. ఉద్దేశం ప్రయోగం దేనితో ప్రారంభం అవుతుంది? పరిశీలన. ప్రయోగం దేనితో ప్రారంభమవుతుంది? పరిశీలన. విజ్ఞాన శాస్త్రాన్ని పునాది మరియు వెన్నుముక్క వంటిది అని ఎవరన్నారు? దేనిది అంటారు? ప్రయోగం. విజ్ఞాన శాస్త్రం పునాది, వెన్నుముక్క, అది ప్రయోగం. ఆకాశం మేఘావృతం కావడానికి వర్షం రావడానికి సంబంధం కలదు. ప్రకటనాత్మక పరికల్పన. ఆకాశం మేఘావృతం కావడం వర్షం రావడానికి సంబంధం కలదు. ప్రకటనాత్మక పరికల్పన. ఇది ప్రాథమిక శాస్త్రీయ నైపుణ్యం. పరిశీలన. ఇది ప్రాథమిక శాస్త్ర నైపుణ్యం. పరిశీలన. దేనినైతే ప్రత్యక్షంగా చూడగలమో అది చూడబడిన విషయం ఎన్నిసార్లైనా వినిపించబడుతుందో దానిని ఏమంటారు? యథార్థం. ఏదైతే ప్రత్యేకంగా చూడగలమో అది చూడబడిన విషయం ఎన్నిసార్లైనా నిరూపించబడుతుందో దానిని ఏమంటారు? యథార్థం. శాస్త్రీయ పద్ధతిలో మొదటి సోపానం సమస్య గుర్తించడం. శాస్త్రీయ పద్ధతిలో మొదటి సోపానం సమస్యను గుర్తించడం. సైన్సియా, సైర్ అని పదాలు ఏ భాష పదాలు? లాటిన్ భాష. సైన్సియా, ఫైర్ అనే రెండు పదాలు ఏ భాష పదాలు? లాటిన్ పదాలు. ప్రయోగిక జ్ఞానంకి చెందినవి భావనలు.
ప్రాయోగిక జ్ఞానానికి చెందినవి భావనలు. సకల శాస్త్రాలకు తల్లి వంటిది తత్వశాస్త్రం. సకల శాస్త్రాలకు తల్లి వంటిది తత్వశాస్త్రం. జ్ఞానశాస్త్ర నిర్మూలంలో ఉన్న భావనంతో పోల్చినది పాయింకర్. జ్ఞానశాస్త్రాన్ని నిర్మాణంలో ఉన్న భావనంతో పోల్చినది పాయింకర్. వృక్ష జంతు శాస్త్రాల కలయికతో కూడిన శాస్త్రం జీవశాస్త్రం. వృక్ష జంతు శాస్త్రాల కలయికతో కూడిన శాస్త్రం జీవశాస్త్రం. భావనలను నిలయబద్ధం చేసే వివరించగలిగేది సామాన్యీకరణం. భావనలను నియమబద్ధత చేసి వివరింపగలిగజేసేది సామాన్యీకరణం. పదార్థ రచనతో మార్పు వివరించు శాస్త్రం రసాయన శాస్త్రం. పదార్థ రచనతో మార్పులు వివరించు శాస్త్రం రసాయన శాస్త్రం. ప్రశ్నకు సమాధానంగా ఊహించే ఊహలు పరికల్పన. ప్రశ్నకు సమాధానంగా ఊహించే ఊహలు పరికల్పనలు. యథార్థాలు శక్తి మార్పులు గూర్చి వివరించు శాస్త్రం భౌతిక శాస్త్రం. యథార్థాలు శక్తి మార్పులు గూర్చి వివరించు శాస్త్రం భౌతిక శాస్త్రం. శాస్త్ర నిర్మాణానికి నిలువు స్తంభం లాంటిది సామాన్యీకరణం. శాస్త్ర నిర్మాణానికి నిలువు స్తంభం లాంటిది సామాన్యీకరణం. మలేరియా ఫ్లాస్కోడియా ఆడ ఎఫాని ఫిల్మ్ దోమ ద్వారా వ్యాప్తి కనిపెట్టిన శాస్త్రవేత్త డొనాల్డ్ రాస్.